తాజా అంశం చూస్తున్నాం. ఈ నెల 17 నుంచి హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఛార్జీలు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ని అడిగి తెలుసుకుందాం. శ్రీపతి శ్రీనివాస్, మెట్రో రైళ్లలో ఛార్జీలు ఏ మేరకు పెరిగాయి? ఎల్లుండి నుంచి మెట్రో ఛార్జీలను పెంచుతూ హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఫేర్ ఫిక్సేషన్ ఛార్జీల కింద ఈ ధరలు పెంచినట్లు కూడా మెట్రో వర్గాలు అయితే వెల్లడించాయి. 2 కిలోమీటర్ల వరకు 12 రూపాయలు, 2 కిలోమీటర్లకు పైగా అయితే 18 రూపాయలు, 4 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు అయితే 30 రూపాయలు, 6 కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి 40 రూపాయలు, 9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వరకు అయితే 50 రూపాయలు, 12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వాళ్ళకైతే 55 రూపాయలు, 15 కిలోమీటర్ల నుంచి 18 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి 60 రూపాయలు, 18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు, 21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు. చివరిగా 24 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం, ఎంత దూరం ప్రయాణించినా కానీ 75 రూపాయలు ఛార్జీలను ఫిక్స్ చేసినట్లు కూడా మెట్రో వర్గాలు అయితే స్పష్టం చేశాయి. అయితే ఇప్పటి వరకు చాలా రోజుల తర్వాత మెట్రో నిర్వహణ అనేది భారంగా మారింది. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో చూసుకుంటే మెట్రో నిర్వహణ వ్యయం అయితే భారీగా పెరిగిపోతుంది. వచ్చే ఛార్జీలకు, నిర్వహణ ఛార్జీలకు వ్యత్యాసం భారీగా ఉండడంతో ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. అయితే పెంచిన ఛార్జీలను మాత్రం ఎల్లుండి నుంచి, అంటే మే 17వ తేదీ నుంచి అమలు చేస్తామని సవరించిన ఛార్జీలను, దీనికి ప్రయాణికులందరూ కూడా సహకరించాలని కూడా మెట్రో యాజమాన్యం అయితే విజ్ఞప్తి చేస్తుంది. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్.